నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల ఎదుగుదలకి తల్లిదండ్రులు ప్రధాన పాత్ర వహిస్తారు. అందులో తల్లి పాత్ర తల్లిది, తండ్రి పాత్ర తండ్రిది కదండి. ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారంటారు? ఎవరి పాత్ర ఏంటి రమగారు? అసలు విభజించగలమా? ఎవరి పాత్ర వాళ్ళదే. ఆ, ఎవరు ఎక్కువ అని అంటానికి వీలు లేదు. తల్లుల పాత్ర చిన్నతనంలో ఎక్కువగా ఉంటుంది. అవును. తండ్రుల పాత్ర పెద్దయ్యాక వస్తుంది. చిన్నతనం చంటి పిల్లల దగ్గర నుంచి వాడి డే 1 నుంచి తల్లే కదా ఎక్కువ కేర్ టేక్ చేసేది. తండ్రులు కూడా ఇవాళ రేపు మనకి ఈ రోజుల్లో నాన్నలు బంగారు కొండల్లాగా ఉంటున్నారు. వాళ్ళు బాగా పిల్లల్ని ఎత్తుకోవటం, చూడడం, ఎక్కడికైనా వెళ్తే పిల్లల్ని వాళ్ళే మోసుకోవటం, వాళ్ళ దగ్గర వదిలిపెట్టి తల్లులు ఆఫీసులకు వెళ్తాలు, అలాంటివి కూడా ఇప్పుడు మనం బాగా చూస్తున్నాం. కానీ సాధారణంగా ప్యాంపరింగు, తల్లి దగ్గర నిద్రలో కూడా తల్లి పక్కన ఉంటే హాయిగా ఉండి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే పిల్లల ఇదే ఎక్కువ ఉంటుంది. నాన్న పక్కన అంత కంఫర్టబుల్గా ఉంటారు, అమ్మ పక్కన కంఫర్టబుల్గా ఉంటారు. ఇది లోపల ఉండటం వల్ల ఆ క్లోజ్నెస్ అనేది బై బర్త్ వస్తుంది కదా. తల్లితో సహజమైన ఇది ఉంటుంది, వాళ్ళ పుటక మరి అందులోనే ఉంది కాబట్టి. అవును. అయితే తల్లుల పాత్ర చిన్నతనంలో బాగా పెద్ద పాత్ర. పిల్లలకి నేర్పించడం, తినటం నేర్పించడం, మాట్లాడడం నేర్పించడం, పిల్లాడు అడుగులు సరిగ్గా వేస్తున్నాడా లేదా అవన్నీ గమనించుకోవటం, వాడి అవసరాలన్నీ. అన్నం తింటున్నా కూడా పిల్లాడు ఏడిపినగానే గబుక్కుని లేచెళ్తారు తల్లు. అప్పుడే బాత్రూమ్ 1, 2 కూడా వస్తాయి పిల్లలు. తండ్రి చేయలేడు సాధారణంగా. చేస్తున్నారేమో ఇవాళ రేపు తక్కువ, కానీ తల్లికి అసఖ్యం ఉండదు. ఎందుకంటే వాడి ప్రతి నిమిషము తల్లి చూడడం వల్ల అసఖ్యాలు, అయిష్టాలు, ఇంకా అన్నం తినబుద్ధి కాకపోవటాలు అలా ఉండదు తల్లులకి. ఉండదు, అలవాటు చేసుకుంటారు. అది అవసరం కాబట్టి పిల్లాడిని కాదనుకోలేకపోతారు. కాదు రమగారు, ఇంత వయసు వచ్చినా అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. మా ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఎక్కువగా కేవలం ఆవిడ కడుపులో నుంచి రావటం అదొక్కటే ఫీల్ అది చాలా పెద్దది జయ. అది మనకి నార్మల్ గా అనిపించేస్తుంది కదా, అది ఏముంది అనుకుంటాం. కానీ అది రక్తస్పర్శ ఉంటుంది కదా, మనం అక్కడి నుంచే కదా వచ్చాం. పైగా మనకి ఆ క్లోజ్నెస్ అనేది మన లోపల అలవాటు అయిపోయి ఉంటుంది. ఇన్బిల్ట్, అది ఇన్బిల్టే. ఆ తల్లి స్పర్శ తగలంగానే ఒక సూదింగ్ గా అనిపించడం, సొలేస్, ఒక విశ్రాంతి, ఒక ఏమంటారంటే ఓదార్పు లభించడం. అవునండి. అవన్నీ కూడా ఏంటంటే మనం అందులో నుంచి రావడం వల్ల ప్రధానమైంది అది. అందుకని ఎప్పుడు నేను చెప్తానా, అమ్మ పాత్ర 10% ఎక్కువ. అవును రమ్మగారు, ఈ 10% ఎక్కువ. ఎందుకంటే ఈ 10 నెలల పాటు మనం ఆమె లోపల ఉండటం వల్లే మనిషి అన్నవాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వాడికి కలిగే అనుభవాలు కానీ, ఆ శిశువు పొందేటువంటి అనుభూతులు కానీ మానవ మాత్రుడికి తెలియవు. అది శిశువుగానే తెలుస్తాయి. బాగా దెబ్బ తగిలినప్పుడు, బాగా నిద్రాణమైన ఆ లోపల భావం ఉంది చూసావా, అది బయటకు వస్తుంది. విపరీతమైన బాధలో ఉన్నప్పుడు తల్లి దొరికితే అప్పటిదాకా ఏడవకుండా ఉన్న వాళ్ళు కూడా అమ్మని చూడగానే ఏడవటం మొదలు పెడతారు. ఇది మన విశ్రాంతి స్థానము అనేది లోపల తెలిసి ఉంటుంది అనమాట. అది బ్లడ్ వల్ల. ఎంత అద్భుతమైన సృష్టి కదా రమ్మగారు. మరి అందుకే అద్భుతం. భగవంతుడి సృష్టే, బ్రహ్మదేవుడి సృష్టే అది. అంతే. కాబట్టి ఇక మనం చెప్పేదేం లేదు. ఈ చిన్నతనం అంతా తల్లులు నేర్పిస్తారు. తల్లులు పిల్లలకి మాట్లాడడము, ఇలా అనొచ్చు అనకూడదు, చేయొచ్చు చేయకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది తల్లులు నేర్పడం కాదు, తల్లుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. మనము ఎంతసేపు నేర్పిస్తామా? నేర్పించాం, చెప్తూ ఉంటామా రోజంతా ప్రైవేట్ క్లాస్ లాగా చెప్పాం. మన బిహేవియర్స్ చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకని తల్లులకి సచ్చీలత, సత్ప్రవర్తన అవసరం. తల్లులు అబద్ధాలు ఆడకూడదు, తల్లులు చెప్పిన సరైన మాటగా మాట్లాడాలి, ఇతరులతో పోట్లాడకూడదు, కలహప్రియురాళ్ళుగా ఉండకూడదు. అవన్నీ పిల్లలు నేర్చుకుంటారు. మన నుంచే పిల్లలు తెలుసుకుంటారు అని అర్థం చేసుకుని మనం ఏం చేయాలి? భర్తలతో పోట్లాడాల్సి వచ్చినా కూడా పిల్లల ముందు కాకుండా విడిగా మాట్లాడాలి. వాడు వింటాడు, వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని వాళ్ళ ముందు మాట్లాడకుండా ఉండటం, డబ్బు వ్యవహారాలు, ఇబ్బందులు, ఎవరితోటనే ఇన్లాస్ తోటి తగాదాలు, అవి తెలివిగల బుద్ధి కలిగిన తల్లులు పిల్లల ముందు చేయకుండా ఉంటారు. తప్పకుండా. ఇప్పుడు తల్లుల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటున్నట్టు కదా, తల్లి పాత్ర ఇక్కడ ఉంటుంది. ఇతరులతోటి తల్లుల బిహేవియర్ ఎట్లా ఉంటుంది? పోట్లాటకోరుగా ఉన్నారా? తగాదాకి వీళ్లే తీస్తున్నారా? చిన్న చిన్న విషయాలకి ఓవర్ రియాక్ట్ అయిపోవటమా? ఏదైనా లేకపోతే లేదు 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 లేదని 100 సార్లు అనేస్తారా? మేనేజ్ చేయగలరా? వీళ్ళ తత్వాన్ని చూస్తూ పిల్లలు అవన్నీ నేర్చుకుంటారు. ఓకే. సొంతంగా కొంత ఉంటుంది వాళ్ళకి. ఎలా చెప్పాలి? ఒక 100% పిల్లవాడిలో ఒక 30% వాడి ఒరిజినల్, వాడి సహజ గుణం. మిగిలిన 70లో 40 తల్లి నేర్పిస్తుంది.
చిన్నప్పటి నుంచి తల్లులు దేనికి ఎట్లా ఎవడు ఏడుస్తున్నాడు అనుకో తల్లి కూడా హైరాన్ పడి ఎరిచేసి విసుకుని చేస్తుంటే పిల్లడు ఇంకా క్రాంకీగా అవుతాడు. తల్లి పర్వాలేదు ఓకే 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 అని నిదానంగా ఉన్నారనుకో పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు, సర్దుకుంటారు, మెల్లిగా క్రాంకీనెస్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. తల్లి ఎవరో ఒకళ్ళని తిట్టి నీ వల్ల వీడు ఏడుస్తున్నాడు, నువ్వే చేయలేదు, సరిగ్గా చేయలేదంటే అలవాటు. ఈ 40% పాత్ర తల్లులు సరిగ్గా పోషిస్తే ఆ 40% ఫిల్ అయిపోతాడు పిల్లాడు. వాడి 30 మన 40+. మన పాత్రలో మనకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది, మనకి పోట్లాడుకోవతనం ఉంది, మనకి నిద్దాతనం లేదు, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే మనస్తత్వం లేదు, ప్రతిదానికి ఇతరులని బాధ్యుల్ని చేస్తాము, పెద్దవాళ్ళని గౌరవించము, మీ అమ్మా నాన్నని గౌరవించము, వాళ్ళ అమ్మా నాన్నని గౌరవించవు, స్కూల్లో 2 మార్కులు తక్కువ రాగానే టీచర్తో యుద్ధం చేస్తావు, నాది తప్పేమో పిల్లాడు సరిగా చదవలేకపోతున్నాడేమో అని ఆలోచించవు, పిల్లాడు అల్లరి చేస్తే వాడి ఫ్రెండ్స్ని తప్పు పడతావు. ఇవన్నీ ఏం చేస్తాయి మీ పిల్లవాడి ఎదుగుదలలో మన శాతం 40 ఉంది కదా, దాంట్లో కట్లు పడిపోతూ ఉంటాయి. వాడు పెద్దయ్యాక ఇలాగే బిహేవ్ చేస్తాడు. మిగిలిన నాన్న 30 పాత్ర, తల్లి 10 ఎక్కువ. ముందు చెప్పుకున్నట్టే ఎందుకు అని ప్రశ్నించకండి, ఇది నా లెక్క అంతే. ఇది ఎవరైనా నా లెక్క కూడా రమ్మగారు సైంటిస్టులు నిర్ధారించింది కాదు, ఎక్కడ ఏదైనా శాతాలు చదివింది కాదు, అందరికీ తెలుసు. ప్రతి వాళ్ళు ఫీల్ అవుతాం, తల్లి అయినప్పుడు మన తల్లిని మనం ఫీల్ అవుతాము, మనం తల్లి అయినప్పుడు ఫీల్ అవుతాం. ఒప్పుకోలేము మనం, అంతే. అక్కడ మనం ప్రతిసారి పక్క వాళ్ళని బాధ్యుల్ని చేయాలని చూస్తాను జయ. తప్పు జరిగితే ఆ బాధ్యత తీసుకోనాది పొరపాటు, నేను ఈ పని చేశాను అనుకోలేకపోతాం. ఆ గిల్టీ కాన్షియస్నెస్ ని దాచుకోవడానికి పక్క వాళ్ళ మీద పడిపోతాం. మొగుళ్ళు చాలా సులువుగా దొరికేస్తారు ఇక్కడ. వాళ్ళకి మనం దొరకమని వాళ్ళకి దొరుకుతాం, వాళ్ళకి దొరికే సందర్భాలు వేరు. ఈ సందర్భాల్లో మనం ఇలా అంటాం. అవును. తండ్రుల బాధ్యత చెప్పండి. తండ్రులు ఇన్ టైం ఇంట్లో ఉండటం, పిల్లలకి కొంత సమయం తప్పకుండా కేటాయించడం, వాళ్ళ ముందు భార్యను కానీ పెద్దవాళ్ళని కానీ చిన్నబుచ్చకూడదు. ఈ చిన్నతనంలో బెదిరి నిశ్శబ్దంగా ఉండే పిల్లలు వాడికి 30 ఇచ్చాక నాన్న ఎట్లా చేశాడో అబ్బాయి ఎలా చేస్తాడు. అమ్మాయి అయితే అండి, అమ్మాయిలు తల్లులు లిమిటెడ్ చేస్తారు. నాన్న బిహేవియర్ వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించదు. మొదట్లో మగవాళ్ళంటే అయిష్టంగా ఉంటుంది వాళ్ళకి, కానీ 30 ఇచ్చాక అమ్మలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఏ పిల్లైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా తండ్రుల దుష్ప్రవర్తన, దౌష్ట్యము, అవతల వాళ్ళని ఆపోజిట్ సెక్స్ ని బలహీనులుగా చిత్రీకరించే ప్రయత్నాలు లేదా బలహీనులుగా భావించి చీత్కరించే సన్నివేశాలు అవి చూపించకూడదు. తండ్రులు హుందాగా ఉండటం, ఏదైనా నో చెప్పాల్సి వచ్చినా మృదువుగా నో చెప్పటం, నో చెప్పడానికి నో ఎందుకు చెప్తున్నాను అనే దానికి కారణం చెప్పటం, తండ్రులు కొంత మృదు భాషలుగా ఉండటం. నాన్న బూతులాడితే పిల్లలకి రావా జయ? ఖచ్చితంగా వస్తాయిగా. నాన్న సులువుగా అమ్మ మీద చేయెత్తుతాడు, అబ్బాయి అక్కయ్య మీద చెల్లి మీద చేయెత్తుతాడు. ఆడవాళ్ళు బలహీనులు అనే భావాన్ని చిన్నప్పటి నుంచి కలిగి ఉంటారు. వాళ్ళు అది చూపించకూడదు. చాదస్తంగా ఉంటారు నాన్నలు. వాళ్ళకి ఏవో భయాలు ఉంటాయి, వాళ్ళ చిన్నప్పటి భయాలు అవన్నీ ప్రతిబింబిస్తాయి పెంపకంలో. న్యాచురల్ కదా, మనం ఏం చూస్తామో మనం అదే చేస్తాం. మన పిల్లలు మనం ఏం చూపిస్తున్నామో అదే చేస్తారు. మీ వంతులో, మగవాళ్ళ వంతులో ఉన్న 30లో మీ బ్యాడ్ హ్యాబిట్స్, మీ బ్యాడ్ బిహేవియర్, మీ మిస్బిహేవింగ్ మెథడ్స్, మీ మేనరిజమ్స్, తండ్రులు పిల్లలు మగపిల్లలు ఒకేలా ప్రవర్తిస్తారు కొంత స్టేజ్ వచ్చాక. అవునండి. కొన్ని స్టేజెస్లో నాకు కూడా తెలుసు, అది అస్సలు తండ్రిని పోలిన పిల్లలు కాదు అని అనుకునే వాళ్ళు కూడా ఒక వయసు చిన్న చిన్న విషయాలు, టవల్స్ వాడటము, తలకాయ దువ్వుకోవటము, అన్నం తినే విధానాలు, అవి తండ్రుల్ని ఆటోమేటిక్గా కావాలని చేశారని చెప్పడానికి వీల్లేదు, చాలా సహజంగా వచ్చేస్తాయి. అందుకని చిన్న చిన్న అలవాట్లు, పిల్లాడిని మీరు మేనర్స్ మార్చాలనుకుంటున్నారు, మనం మార్చాలి. నా పాత్ర ఏంటి అని ఒక తండ్రి ఆలోచిస్తాడు. అందరు కూర్చుని టేబుల్ మీద కలిసి భోజనం చేస్తారు, అదే కింద ఒక చోట కూర్చొని తింటారు. తండ్రి నీట్గా తింటే పిల్లలు నీట్గా తింటారు. గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. అన్నం తింటూ ఆ నాన్న ఫోన్లో మాట్లాడినా, ఎవరితోటన్నా మాట్లాడుతున్నా పిల్లలు కూడా అదే చేస్తారు. నీట్గా అన్నం తింటాం, నాన్న దగ్గర నేర్చుకుంటారు పిల్లలు. ఎందుకంటే మనం మ్యాన్ ఆఫ్ ద హౌస్ అంటాం. మగవాళ్ళకి ముందు వడ్డించడము అవి మనకి బై జీన్స్ అట్లా వచ్చేస్తాయి. వీడు గొప్ప ఏమిటి అని అలా అనిపించదు. నలుగురు కూర్చున్నప్పుడు నాన్నది కొంచెం పెద్ద కంచం ఉంటుంది, పిల్లలు కొంచెం చిన్న కంచాలు సహజంగా జరిగేవి కదా. వీళ్ళ గొప్ప ఏంటి, ఇలా చెయ్యాలా అని నన్ను ప్రశ్నించకండి. జనరల్గా ఫ్యామిలీస్లో ఇలా జరుగుతాయి, అంతే. వాళ్ళని బట్టి వీళ్ళకి వస్తాయి.
కనీసం వారంలో 2-3 సార్లైనా పిల్లలతో కలిసి భోజనం చేయాలి. అన్నీ తినటం, పేర్లు పెట్టకూడదు తిండికి. ఇది ఇలా ఉందండి, ఇది ఇలా ఉందండి, ఉప్పు తక్కువ, కొంచెం ఉప్పు తక్కువైంది, కాస్త ఉప్పు కలుపుకుంటే బాగుంటుంది అనొచ్చు. ఏనాడైనా బాగా చేసావా అంటే కొన్నాళ్ళ పైగా మీ పిల్లలు కూడా వాళ్ళ భార్యల్ని ఇలాగే అంటారు. అమ్మని కూడా అంటారు. చిన్నప్పుడు అమ్మని అనరు, పెరిగి పెద్దయ్యాక కష్టంగా అమ్మ బిక్కమహ వేసింది అనుకోండి, అలా ఆయన అంటే చిన్నపుచ్చుకుంది. అమ్మని కష్టపెడుతున్నాడు నాన్న మీద భలే మంటగా ఉంటుంది. కానీ పెద్దయ్యాక వాడు అదే చేస్తాడు. అమ్మని కూడా అనేస్తారండి. అమ్మని అంటాడు, అమ్మని అనకపోతే భార్యని అంటాడు. భార్య కదా వాడికి సులువు, వాడికి లోకు భార్య. ఇక్కడ భార్య అయినట్టు ఇక్కడ భార్య అయినట్టు అక్కడ కూడా భార్య అవుతుంది. తినడం, డ్రెస్సింగ్, మీరు ఎంత నీట్ గా డ్రెస్ చేసుకుంటే మీ పిల్లలు దాన్ని కాపీ చేస్తారు. చిన్నప్పుడు మాట వినకపోయినా పెద్దయ్యాక చేస్తారు. షూస్ తుడుచుకోవటము, బట్టలు నీట్ గా పెట్టుకోవటము, అవన్నీ కూడా మధ్యలో టీనేజ్ లో అస్సలు వినరు పిల్లలు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. బట్టలు అవి శుభ్రంగా వేసుకోరు, కానీ పెద్దయ్యాక చేస్తారు. ఓకే. తండ్రుల నియమావళి, నియమబద్ధమైన జీవితము పిల్లల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం, ఎవరికైనా హెల్ప్ చేయటం, అయ్యో పాపం వీళ్ళకి ఇబ్బంది వచ్చింది అని అనటం, స్పందించటం. అక్కడి నుంచి దేశంలో ఉన్న కరెంట్ అఫైర్స్ అవన్నీ తెలుసుకోవటం, దేశ రాజకీయాల మీద వాటి మీద, అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, మన జీవితం ఏంటి, మనం ఏమంటూ మన తాలూకు ప్రపంచం మీద అవగాహన తండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది. అవునండి, మాట్లాడతారు పిల్లలు, దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ఎలా ఉంటుందంటే చాలా సహజంగా ఈ గర్భంలో నుంచి వచ్చిన శిశువు అమ్మవాడి ఓన్, నాన్నవాడికి హీరో. అది ఎంత చిన్న నేలబారు రోడ్డు మీద అతి చిన్న సాదాసీదా నిరుపేద జీవితం నుంచి కోటీశ్వరుల దాకా ఈ ఎత్తుకున్న వ్యక్తిని పరిచయం చేయక్కర్లా, వాడికి తెలుసు అది తనదని. తను ఎత్తుకోబోయే వ్యక్తిని పరిచయం చేస్తారు. తండ్రి అనేది ఒక పెద్ద స్థానం, బిగ్ థింగ్. దాన్ని వాడు బిగ్గా ఫీల్ అవుతారు. ప్రతి పిల్లవాడు కూడా బిగ్గా నువ్వు ఉంచాలి కదా, నువ్వు ఉండాలిగా, అంతేగా. దానికి ట్రై చేయాలి, దానికి తల్లులు కూడా దోహదపడాలి. ఎప్పుడు తండ్రుల మీద పిల్లలకి ఏమంటారు వెనకాల మాటలు చెప్పకూడదు. ఏదున్నా మీ ఇద్దరు హ్యాండిల్ చేసుకోవాలి. ఈ రోజున ఇది అవసరం, మీ నాన్న అంతే కదా అనకూడదు. నాన్న సంగతి నీకు తెలుసు కదరా అనొచ్చు. అంతేకాదు, ఆయన కొన్ని భయాలు, కొన్ని అనుమానాలు ఉంటాయి, కొన్ని ఏవో ఆయన చేయరు, అవి వదిలేసి ఇంకోటి చేయించుకో అంతే. అంతేగాని మీ నాన్న నేను సరిగ్గా చూడలేదు, మీ నాన్న తండ్రిగా పనికిరాడు లాంటి పిచ్చివాగుళ్ళు వాక్కూడదు. మా నాన్నకి హీరో, మీ నాన్న హీరో కాదు అని చెప్పకూడదు. ప్రతి ఆడపిల్లకి వాళ్ళ నాన్న హీరోగా ఉంటాడు. తన పిల్లల తండ్రి మాత్రం పిల్లల పట్ల హీరోగా ప్రవర్తించినా నచ్చదు, హీరో అని ఒప్పుకోరు. వీళ్ళకి చాలదు, పిల్లలకు సరిపోతుంది ఆ హీరోయిజం, తల్లులకు సరిపోదు. తన పిల్లల్ని క్వీన్లుగానో ఎలాగో చూడాలంటుంది. యువరాజులుగా ఉంచబుద్ధి కాదు, కింగు క్వీన్ చేసేయాలి తమ పిల్లల్ని. యువరాజు యువరాణిగానో పిల్లలుగానో చూస్తే కుదరదు. తర్వాత మనము ఒక సామెత, ఒక మాట వింటుంటాం, చిన్న పిల్లల్ని కొంత వయసు వచ్చే వరకు రాజులాగా చూడాలి, తర్వాత మిత్రుడిగా దాసుడిగా చూడాలి, ఆ తర్వాత మిత్రుడిగా చూడాలని. నా ఐడియా అయితే పిల్లలతోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు జయ. ఎప్పటికీ వాళ్ళకి అమ్మా నాన్నగానే ఉండాలి మనం. వాడికి కష్టం వచ్చినప్పుడు మనకు చెప్పుకోవాలి, అంత ఫ్రెండ్షిప్ చాలు, ఆ చనువు చాలు, అది ఉండాలి. వాడు అమ్మ దగ్గరే చెప్పుకుంటాడు, వాడు నాన్న దగ్గరే చెప్తాడు. అమ్మా నాన్ననే వాడికి జీవితానికి పరమావధి. వాడి సరదా, వాడి సంతోషం, వాడి ఆట పాట హాయిగా ఉండని. వాడితో కలిసి వాడిలాంటి బట్టలు వేసుకుని నువ్వు వాడు వెళ్ళే పబ్బులకి తిరగకూడదు. వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో నార్మల్గా ఉండాలనుకోవద్దు. పిల్లలకి వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుంది 100% అండి. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా వాళ్ళది వాళ్ళతో ఉంచుకొని ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు వెన్నుతోడుగా అమ్మ నాన్న ఉండాలి. ఫ్రెండ్షిప్గా కాదని అనిపిస్తుంది నాకు. వాడు అలసిపోతే వెనక్కు తిరిగి చూసుకుని ఆనుకుని నుంచోడానికి ఒక గోడ కావాలి ప్రతి వాడికి, పిల్లకి కానీ పిల్లాడికి కానీ. మనకట్లా కాదా? మన ముందు తరం వాళ్ళు మనం ఫ్రెండ్లీగా ఉన్నాం అమ్మలతోటి? ఎక్కడండి, లేదు కదా. అమ్మల మర్యాద ఉంచాం కదా. 100%. కష్టం వస్తే చెప్పుకోవాలి అంతే. ఏదైనా వాళ్ళ ఇబ్బంది మనది వాళ్ళది ఇలా పంచుకునేలాగా ఉండాలి. కానీ ఫ్రెండ్షిప్ అనే ధోరణి లేదు లేదు, ఇది వరకు లేదు. ఇప్పుడు కూడా ఈ ఫ్రెండ్షిప్ ధోరణి చెయ్యొద్దు. ఇలా గనక చేస్తే తల్లిదండ్రుల తమ పాత్రని ఒక 40-30% పాత్రల్ని చక్కగా పోషించగలుగుతారు. మీ కొట్లాటలు, మీ గొడవలు ఏవైనా సరే మీ ఇద్దరు అంతే. వాళ్ళతోటి కాదు, వాళ్ళకు కొంచెం అర్థం అవుతుంది అనుకోండి. ఎవరిది తప్పు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయకండి, వాళ్ళే అర్థం చేసుకుంటారు. సందర్భాన్ని బట్టి సాధ్యమైనంత కలిసి ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు మనకి ముందు ఒక్కొక్క పిల్లలే ఉండే అవకాశాలు ఉన్నాయి.
వీళ్ళు డిప్రెషన్ లోకి కూరుకుపోకూడదు కదా. అవును. మనకేం అల్టిమేట్ గోల్ సాయంత్రం అయ్యేసరికి పిల్లడే వాడి సంతోషం, ఆ పిల్లే దాని ఆనందమే మనకు కావాలి. దాని ఆనందంలో అమ్మా నాన్న కూడా ఉండాలి కదా. మనం మన జీవితాలకి చెరో పక్కకి పోరాటం చేసేసుకుని వీళ్ళకి మనం ఇవ్వాల్సిన ఈ 70% మింగేస్తే ఎట్లా? మనమే మన అమ్మా నాన్నల దగ్గర నుంచి మనమే తీసేసుకుని మన పిల్లల దగ్గర నుంచి కూడా మనమే లాగేసుకుంటే ఎట్లా? ఈ జనరేషన్ లో చేయకూడని తప్పులు కదా, జాగ్రత్త పడాలి. తప్పకుండా రమగారు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి. నమస్తే. నమస్తే.